ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీని కాదు పిచ్చి నీకు పట్టింది. అవునండి, దీని వాలకం చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది. దాన్ని ఎంత ముద్దుగా పెంచాను, ఎంత ప్రేమగా చూసుకున్నాను. అలాంటిది వాళ్ళు మోసం చేశారు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తోంది. ఇదేమో ఇంత జరిగినా వాడి పేరే కలవరిస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నేను ఏడవడం ఏంటి? ఏమండి, మీరు తొందరగా సంబంధాలు చూడండి. వాళ్ళకంటే 10 రెట్లు కాదు 100 రెట్లు గొప్ప సంబంధం చూడండి. వాళ్ళింటి ముందే ఆకాశం అంత పందిరి వేసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. పళ్ళు రాల్తాయి. ఇంకొక్క మాట మాట్లాడావంటే పళ్ళు రాల్తాయి. ఏయ్, నువ్వెలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. నీ కాళ్ళు చేతులు కట్టేసైనా సరే పెళ్లి జరిపిస్తాను. అలా అయితే ఆ వచ్చే పెళ్లి కొడుకుని చంపైనా జైలుకి వెళతానేమో కానీ నా మెడలో ఇంకొకరిది తాళి పడనివ్వను. అంత దూరం వస్తే నిన్ను చంపైనా సరే నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. చూద్దాం, అది చూద్దాం. నీ కూతురుగా నీ పెంపకంలో పెరిగిన దాన్ని, నీకంటే మొండిదాన్ని. నువ్వు నన్ను చంపుతావో, నువ్వు తీసుకొచ్చిన పెళ్లి కొడుకుని నేను చంపుతానో అదే చూద్దాం. రే చెప్పరా, హాస్పిటల్లో ఉన్నానరా. ఈరోజే డిశ్చార్జ్ రా. అమ్మ వాళ్ళందరినీ తీసుకొని నువ్వు వచ్చేసి. సార్కి ఇలా జరిగిందని ఇంట్లో వాళ్ళకి తెలిసిందో లేదో, తెలిసుంటే ఈ పార్టీకి రావాలి కదా. సరేనా? ఓకే అన్నా 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 అర్జెంట్గా ఒక ఫోన్ చేసుకో. నేను మాట్లాడతాను కదమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాను ప్లీజ్ అన్నా, ప్లీజ్. నేను తర్వాత చేస్తానులే, ఉండు. ఇదిగో త్వరగా కా నువ్వు. ఇంటి నంబర్, గౌతమ్ గారి నంబర్ ఏది తెలీదు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? ఏమ్మా త్వరగా కానీ. 2 minutes అన్నా. అరే అర్జున్ ప్రసాద్ గారు. ఓ అమ్మా, అమ్మా నా ఫోను. సార్, డాక్టర్ గారు, మా సార్ మీకు తెలుసు కదా, ఈయనకు యాక్సిడెంట్ జరిగిందని, ఈ హాస్పిటల్లో ఉన్నారని కాస్త వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పరా. నా దగ్గర ఇంటి నెంబర్ లేదు, ఇదిగోండి. చూడమ్మా, నా దగ్గర ఫోన్ ఉంది, వాళ్ళ ఇంటి నెంబర్ కూడా నా దగ్గర ఉంది. నేను ఫోన్ చేసి చెప్తాను కానీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇలా లోపలికి రాకూడదమ్మా. నర్స్, ఈ అమ్మాయిని బయటికి పంపించు. ఏంటమ్మా ఫోన్ అలా తీసుకెళ్ళిపోయావు? బుద్ధుందా? సారీ అన్నా, ఏదో కంగారు. భలే దానివమ్మా, ఫోన్ ఇటువు.
బెయిల్కి ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఇంకొక గంటలో నా మనవడు నా ముందుండాలి. జడ్జి గారితో నేను మాట్లాడతాను మేడం. నానమ్మా, నానమ్మా! గౌతమ్, వచ్చేసావా? పోలీసులు నిన్నేం అనలేదుగా? నీకేం కాలేదు కదా? ఎలా వచ్చావురా? ఆల్యన్ ఇంట్లో నుంచి ఎందుకు పంపించారు? వెళ్ళిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? నువ్వైతే వచ్చావు కదా, పద. ఆల్యన్ ఇంట్లో నుంచి ఎందుకు పంపించారు? ఎందుకంటే అది మన ఇంట్లో ఎవరికి నచ్చలేదు కాబట్టి. ఎందుకంటే అది వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేదు కాబట్టి. ఎందుకంటే అది నీ జీవితం నాశనం చేసింది కాబట్టి. అని నేను మీకు చెప్పానా? తన వల్ల నా జీవితం నాశనం అయిందని నేను మీకు చెప్పానా? నువ్వు చెప్పడం ఏంట్రా? కళ్ళ ముందు ఏం జరుగుతుందో మాకు కనబడడం లేదా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన వాడివి దాని వలలో పడి ఒక పక్క చెల్లెలి పెళ్లి కూడా ఉందన్నా స్పృహ లేకుండా దాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు అంటే అది నిన్ను ఎంత మాయ చేసిందో అర్థం కావడం లేదా? తప్పు నానమ్మా, తప్పు. పెళ్లి చేసుకోమని అహల్య నన్ను అడగలేదు, నేనే తనని పెళ్లి చేసుకున్నాను. అదే అంతగా అంత అర్జెంటుగా ఇంతమంది నీకోసం ఉన్నావన్న ఆలోచన కూడా లేకుండా దాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసుకున్నానక్క, చేసుకున్నాను. నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకున్నాను. తనిప్పుడు నా భార్య. నా భార్యని ఇంట్లో నుంచి పంపించే అధికారం మీకెవరిచ్చారు? బావుందిరా, చాలా బాగా అడిగావు. నిన్నగాక మొన్నొచ్చిన దాని గురించి రక్త సంబంధాలను నిలదీసే స్థాయికి వచ్చావంటే మాకు బాగా బుద్ధి చెప్పావు. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు, కులము గోత్రము జాతి మతం మంచి చెడు అన్నీ చూసి చేసుకునేది. అంతేకాని దాన్ని పోయేదాన్ని చేసుకుని తీసుకొస్తే దాన్ని ఎవరు పెళ్లి అనరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.